15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. మీరు ఒకసారి బ్లెస్సింగ్స్ కి అలవాటు పడిపోతే జాయిన్ అయిపోతారు మీరు. అంతేనా? ఓకే. సో యాక్చువల్గా మీకు ఎప్పుడు అనిపించింది ఇలా చేయాలి అంటే? మీకు మంచి జాబ్ ఉంది, మంచి ప్రొఫెషన్లో ఉన్నారు, ఇవన్నీ కాదనుకొని ఒక యూట్యూబ్ ఛానల్, అది కూడా ఏదైనా చేయొచ్చు, కమర్షియల్గా కూడా చేయొచ్చు. అలా కాకుండా ఫుడ్ రెడీ చేసి ఆర్ఫాన్స్ కానీ లేకపోతే ఎక్కడ నీడ్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ పిల్లలకి పంచాలని ఎందుకు అనిపించింది మీకు? యాక్చువల్గా నేను ఆ జాబ్ అంత మంచి జాబ్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని ఐటమ్స్ ఎఫర్ట్ చేయలేకపోయేవాడిని. మనకు వచ్చే శాలరీస్ కానీ తినాలనిపించాలన్న కొన్ని ఐటమ్స్ కి మనకున్న సిచ్యువేషన్స్ కి చాలా అంటే స్ట్రగుల్ అయ్యేవాళ్ళం. కొన్ని అరే మనం రెస్టారెంట్కి వెళ్ళి తినాలన్నా భయం అనిపించేది ఆ మెనూ చూస్తే, ఆ ప్రైజెస్ చూస్తే. నాకు అలాంటప్పుడు అరే మనం ఎలాగో యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాం కదా, పెడితే అంత హ్యూజ్ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి ఎలాగో ఒక బెస్ట్ వీడియో అవుతుంది, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి, అట్ ది సేమ్ టైం పిల్లలు కడుపు నిండా పెట్టినట్టు ఉంటది కదా అని దీన్ని ఇలా మోల్డ్ చేసుకున్నామండి. యాక్చువల్లీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్లే నవాబ్స్ కిచెన్ స్టార్ట్ అయింది. ఓకే, అదండి. యాక్చువల్గా మీరు మీడియాలోనే ఉన్నారు? అవునండి. ఈటీవీలో చేశారు ఫస్ట్ ఈటీవీలో చేశాను. ఏం చేశారు ఈటీవీలో? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా చేశాను. మంచి జాబ్ కదా ఈటీవీ అంటేనే. అవునండి. ఆ తర్వాత మీకు తెలిసిందే కదా, శాలరీ హైక్స్ వస్తాయని ఒక ఛానల్ నుంచి ఒక ఛానల్ జంప్ అవుతా ఉంటాం. మారొచ్చు అట్లా? మేమేంటో ఈటీవీ నుంచి ఒక ఛానల్లోనే ఉన్నా. ఎవరన్నా హైక్ ఇస్తారంటే నా డబ్బులు ఎక్కువ కదండి. హైక్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే నా పర్సనల్ నెంబర్ తెలుసు కదా అందరు సీఈఓ ఛానల్స్ కి. ఎంత ఇస్తారో చెప్పండి. హైక్ కోసం మారిపోయారా? అంత శాలరీ ఇచ్చే ఛానల్స్ లేవు మీకు ఇచ్చే. కాదు, హైక్ కోసం మారిపోయారు. నెక్స్ట్ ఏ ఛానల్కి వచ్చారు? ఏబిఎన్కి వచ్చాను, తెలుగు, రాధాకృష్ణ గారి దగ్గరికి. అక్కడ బెస్ట్ ఎంప్లాయీగా ప్రూవ్ చేసుకున్నాను. రాధాకృష్ణ గారి చాలా గుడ్ విల్ కూడా ఉంది సార్ దగ్గర, చాలా ఇష్టపడతారు కూడా. ఓకే. సార్ బ్లెస్సింగ్స్ తీసుకొని నవాబ్స్ కిచెన్ స్టార్ట్ చేశాను. చెప్పారు ఆయనకి? చెప్పానండి. ఏమన్నారు? నువ్వేం చేసినా బ్లాస్ట్ చేస్తావు వెళ్ళన్నారు. అలాగే వచ్చేది. ఎప్పుడన్నా బిర్యానీ వండి పెట్టారు ఆయనకి? లేదండి, ఒకసారి ఇన్వైట్ చేద్దాం ప్లానింగ్ లోనే ఉన్నాం కానీ ఎప్పటికప్పుడు హెక్టిక్ అయిపోతుందండి. సార్ కూడా డేట్స్ కూడా కుదరట్లేదు. ఒకసారి ఇన్వైట్ చేస్తాను. మీరు ఇన్వైట్ చేసేలోపు మీరే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోకి గెస్ట్ గా వచ్చేటట్టున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు యూట్యూబ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక వీడియో చేశారు, నేను చూసాను. అది నిజంగా గ్రేట్ అండి. ఒక డాక్యుమెంటరీ చేశారు. ఒక అందరి టాప్ 10 యూట్యూబర్స్ తో సాంగ్స్ షూట్ చేశారు. అట్ ది సేమ్ టైం 1.5 crore ఖర్చు పెట్టి ఒక పేపర్ యాడ్ వేశారు. 1.5 crore ఖర్చు పెట్టి పేపర్ యాడ్ వేశారు. అది ఈనాడులో వచ్చింది, ఇంకా టైమ్స్ నౌలో. ఓకే, అది నాకు చాలా గౌరవం, అంటే చాలా హానర్ అనిపించింది అండి ఇన్ని రోజులు పడ్డ కష్టానికి. కానీ ఏ సిచ్యువేషన్ అనిపించింది పిల్లలకి, పూర్ పీపుల్ కి ఫుడ్ చేసి వండి పెట్టి డిస్ట్రిబ్యూట్ చేయాలని? ఇప్పుడు ప్రతి పని వెనకాల ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది కదా. నేను ఒకసారి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, ఎందుకు అనిపించింది ఇలా, ఎందుకు పెడుతున్నారని. నేను నిజంగానే ఆ రోజు ఆలోచించాను, నేను ఎందుకు పెడుతున్నాను, ఎందుకు అనిపించింది. నాకు ఒక ట్రిగ్గర్ ఎక్కడంటే, నేను ఎగ్జాక్ట్ గా 11 to 12 years ఏజ్ లో తెనాలి వెళ్తున్నాను అమ్మతో పాటు. ఇది సరదాగా, ఇది దసరా సంక్రాంతి సెలవులకో ఎప్పుడు వెళ్తుంటే విజయవాడ రైల్వే స్టేషన్ లో 20 minutes కృష్ణ ఎక్స్ప్రెస్ ఆపుతారు. ఓకే, ఆ టైంలో ఎగ్జాక్ట్ గా అది 1:30 టైంలో ఒక పిల్లాడు, నేను విండో సీట్ లో చూస్తున్నాను కూర్చొని. ఆబ్వియస్లీ చిన్నప్పుడు మనం విండో సీట్లు వైపు ఎక్కువ కూర్చుంటాం కదా. కూర్చొని చూస్తున్నప్పుడు నా దృష్టి మరీ బట్టలన్నీ చిరిగిపోయి ఒక చింపిరి జుట్టు వేసుకొని అక్కడ ట్రాక్ మీద కూర్చొని, దాంట్లో సగం ఇడ్లీ దొరికింది మనోడికి, పిల్లగాడికి. అది అంతా మిక్స్ అయిపోయిన పచ్చడి ఆ చట్నీలో నంచుకొని తింటున్నాడు. మేబీ అది నాకు బ్రెయిన్ లో ఒక స్టాంప్ లాగా పడిపోయింది. ఏజ్ లో 11 to 12 years ఆ టైంలో. అప్పుడు మేబీ అది అప్పటి నుంచి ఉండింది. ఇంకా
అది ఎప్పుడంటే మనకి ఎప్పుడైతే ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయో అప్పుడు బయటకు వచ్చింది అది. ఓకే. అది నాకు ఎప్పటికే అంటే నాకు మీరు ₹1,00,00,000 తెచ్చిచ్చినా సంతోషం ఉండదండి. ఏదైతే నేను చేస్తున్నాను వర్క్ దాంట్లో నేను ఫుల్ సాటిస్ఫైడ్గా ఉన్నాను. ఓకే. చాలా ఎంజాయ్ చేస్తున్నాను. డబ్బుల కోసమే చేసేవాడిని అయితే యూట్యూబ్ ఆల్రెడీ రెవెన్యూ తగ్గిపోయింది కదండి. అవును. ఎప్పుడూ ఆపేసేవాడిని. అవును. లేదండి, డబ్బుల కోసం ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో డబ్బుల కోసమే స్టార్ట్ చేసాం. జెన్యున్ గా చెప్పాలంటే అదేలే, శాలరీ సరిపోవట్లేదు. యూట్యూబ్ లో అందరు డబ్బులు సంపాదిస్తున్నారు, ఎలాగైనా ఒక ఛానల్ పెడితే అది క్లిక్ అవ్వాలి. ఆల్రెడీ ప్రొడక్షన్ సైడ్ ఉన్నాం కాబట్టి ఒక మంచి కాన్సెప్ట్ డిజైన్ చేసి ప్లాన్ చేసాం. అనుకున్నట్టుగానే డబ్బు సంపాదించాము. కానీ ఇప్పుడు మనీ అంత మ్యాటర్ కాదండి. వీళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ చూస్తే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. నిజంగా మీరు ఒక్కొక్క కామెంట్ పాత వీడియోస్ ఇనీషియల్ స్టేజ్లో చేసిన వీడియోస్ కానీ ఇప్పుడు కానీ మనకు వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ తోటే కడుపు నిండిపోతుంది. అవును. అద్భుతమైన వాళ్ళ ఒక్కొక్క కామెంట్ చూస్తుంటే హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా నిద్రపోతాం. కానీ ఇనిషియల్ గా స్టార్ట్ చేసే ముందు వైఫ్ కావచ్చు, లేకపోతే పేరెంట్స్ కావచ్చు, ఇదేంటి వంటలు చేసేయటం ఏంటి, ఇంత మంచి జాబ్ వదిలి పెట్టుకొని రిలేటివ్స్ ఏమనుకుంటారు, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, అంటే డిజిటల్ కూడా అప్పుడు అంత చెప్పాలంటే తెలియదు. మీరు స్టార్ట్ చేసే నేను కూడా డిజిటల్ మీడియాకి వచ్చానులే, కానీ భయం అనిపించిందా వాళ్ళు చెప్పినప్పుడు? బాధ అనిపించడం, జాబ్ మానేస్తాను? యాక్చువల్గా 2015లో ఈ కాన్సెప్ట్ డిజైన్ చేసామండి, కానీ మాకు అప్పుడు ధైర్యం చాలా. ఓకే. ఇంత పెద్ద వంటలు 100 మందికి 150 మందికి పెట్టాలంటే ఈ మన ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అయితేనే మనం ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. అందరు గెస్ట్ని గ్యాదర్ చేసి పెట్టేసరికి ఆ పెయిన్ ఒక ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితే అప్పుడే ఈ డిజైన్ ఇదంతా జరుగుతుంది. ఇది ఫంక్షన్ పనులు జరుగుతున్నాయి, ఛానల్ కూడా ప్లానింగ్ జరుగుతుంది. అమ్మో ఇది చేయలేము, మన దగ్గర అంత డబ్బు కూడా లేదు అని ఆపేసాం. ఆపేసాక 2017లో పరిస్థితులు అలా స్టార్ట్ చేసేలా చేసినాయి. క్రైసిస్ ఎక్కువైపోయినాయి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక ఛానల్ స్టార్ట్ చేయాలి, దిగాలి అనుకున్నాము. లక్కీగా స్టార్ట్ చేసిన 7th వీడియోకి వైరల్ అవ్వడం వల్ల, ఫ్రాంక్లీ స్పీకింగ్ డబ్బు కోసమే స్టార్ట్ చేసామండి. కానీ ఇప్పుడు డబ్బు మ్యాటర్ కాదు. ఇప్పుడు ఉన్న సాటిస్ఫాక్షన్ కానీ వీళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ కానీ అసలు ఆ డబ్బులు అంత మ్యాటర్ అనిపించట్లా. కానీ మీరు ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు రెవెన్యూస్ బాగున్నాయి. అవును, మీరు అన్నట్లుగా డబ్బు కోసం స్టార్ట్ చేసాము, మంచి డబ్బు వచ్చింది అన్నారు, మంచి వ్యూయర్షిప్ వచ్చింది. ఎన్ని కోట్లు సంపాదించారు యూట్యూబ్ ఛానల్ ద్వారా? నిజంగా చెప్పండి. కోట్లు అయితే సంపాదించలేదు, ఎన్ని స్థలాలు కోట్లు అయితే సంపాదించలా. కాకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పూర్తి సర్వీస్ లో ఎంత సంపాదిస్తాడో అంత అందరం ఫ్రెండ్స్ సంపాదించు. నెలకు 15-20 లక్షలు వచ్చాయా? లేదండి, అంటే ఇది ఎవ్రీ మంత్ అప్ అండ్ డౌన్స్ ఉండేవి. అదే 8 to 10-12 lakhs మధ్యలో కూడా వచ్చింది మంత్ కి. వచ్చింది. ఓకే. అది ఒక 4 years బ్యాక్ అండి. 4 years బ్యాక్. ఆ తర్వాత గ్రాడ్యువల్ గా 12 lakhs అంటే మీరు చెప్పినట్లుగానే ఆల్మోస్ట్ ఇయర్ కి వచ్చేసరికి 1,20,00,000, 1,30,00,000 వచ్చినాయి. అంతే కదా? అంటే ఇప్పుడు పెట్టి 7 years అయింది, ఆల్మోస్ట్ ఒక 10 కోట్లు వచ్చినాయి మీకు. లేదు, ఈచ్ వన్ మా ఛానల్ ఎంత పేరు వచ్చిందో అంత డబ్బు రాలే. అదే ఇనిషియల్ గా 3-4 years వచ్చింది, బాగా వచ్చింది. అప్పుడు ఇప్పుడు ఎలా ఉంటది అంటే అండి, ఒకేసారి మీరు డబ్బు వస్తున్నప్పుడు సేవింగ్స్ చేయాలనే ఆలోచన రాదు. అవును, అది ఖర్చు పెడతాము, ఆ లగ్జరీ లైఫ్ కి అలవాటు పడతాము. ఇప్పుడు అవన్నీ ఛేదించుకొని ఒక నార్మల్ లైఫ్ బతుకుతూ యూట్యూబ్ లో, అంటే ఇది జస్ట్ ఒక బ్లెస్సింగ్స్ కోసమే చేస్తున్నాం. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.